సామాజిక స్పృహతో ఏవైతే ప్రభుత్వాలు చేపట్టాయో ఆ కార్యక్రమాలకు నేను మద్దతు ఇచ్చానని చెప్పాడు. ఆ చెప్పడంలో కొంచెం ఇదయింది. అయితే అతనికి ఉన్న ట్రాక్ రికార్డ్, గతంలో కూడా అతను ఇలాగ వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ క్షమాపణలు చెప్పడం, ఇలా 2-3 సందర్భాల్లో జరగడం వల్ల దీనికి ఎక్కువ ఇది వచ్చింది. తర్వాత ఈ అంశానికి ఆంధ్ర తెలంగాణ అనే కోణాన్ని ఇప్పుడు మన మిత్రుడు లక్ష్మీనారాయణ ఇది చేశాడు. దాన్ని మనం సమర్థించలేము దాన్ని కూడా. ఎందుకంటే డ్రగ్స్ అనేది కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు. అది అంటే ఒక్క ఆంధ్రానే కాదు, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలన్నిటితో సమన్వయం చేసుకుంటూ వాళ్ళ పోలీసు ఫోర్స్ అందరితోటి ఇది చేస్తేనే దాన్ని మనం కట్టడి చేయగలుగుతాం. అలాగే ఇందాక చిట్టి గారు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి మూలాలు ఎక్కడున్నాయో తెలియదా, ఎవరెవరు సరఫరా చేస్తున్నారో తెలియదా, దాని మీద దృష్టి సారించకుండా ఈ వీడియోలు చేయమండం ఏంటి అనడాన్ని కూడా మనం సమర్థించలేము. ఎందుకంటే ఇది సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి వేళ్ళునుకుపోయినటువంటి ఒక సమస్య. దీన్ని అరికట్టాలంటే దీన్ని మూలాల్లోకి వెళ్ళి చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. చిత్తశుద్ధితో అన్ని ప్రభుత్వాలు కూడా, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో చేస్తేనే దీన్ని మనం కట్టడి చేయగలుగుతాం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు 7 నెలల్లోనే దాని మీద ఎందుకు దృష్టి సారించడం లేదు, ఎక్కడెక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది ప్రభుత్వం దగ్గర సమాచారం ఉండదా అని అడగడం కూడా మనం కరెక్ట్ కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ సినిమాలకైతే రేట్లు పెంచమని చెప్పి ఆ యూనిట్ మా ప్రభుత్వం దగ్గరికి వస్తుందో వాళ్ళతో వీడియోలు చేయించమని చెప్పి చెప్పడం అనేది ముందు ఇక్కడ. అయితే నాకున్న సమాచారం మేరకు ఈ సినిమా ఇండియన్ 2 సినిమాకి టికెట్ రేట్లు పెంచమని చెప్పి ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ, హీరోలు కానీ ఎవరు అప్రోచ్ అయినట్టు లేదు. సో అసలు దీన్ని వర్తించదు. అసలు సిద్ధార్థ్ చెప్పిన సమాధానం వల్ల, అంటే అతను చేసిన వ్యాఖ్య వల్ల ఈ వివాదం అంతా తప్ప అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదు, ప్రభుత్వం పెంచడం లేదు. అంటే సార్ చెప్పండి. మీరు ప్రభుత్వం దగ్గర సమాచారం లేదా అది తప్పు అంటున్నారు, అడగడం తప్పు అంటారు. చాలా సారీ అండి. ప్రభుత్వం 30 ఏళ్ళండి. ఇది ఇప్పుడు గోవాలో కానీ, పంజాబ్ లో కానీ మన తెలుగు రాష్ట్రాలనే కాదు దేశాన్ని ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తున్నా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రభుత్వం దగ్గర లేదా. కానీ యాక్షన్ చేయట్లేదు. ఎందుకు యాక్షన్ చేయట్లేదు? వెనకాల పెద్ద మిషన్ అవేర్నెస్ కోసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు పిలిపివ్వడానికి మీరు ఎలా తప్పుపడతారు? తప్పంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. అప్పాజీ గారు, ప్రభుత్వానికి లేదా ఇన్ఫర్మేషన్ ట్రావెలింగ్ పట్టుకుంటా, మూలాలు పట్టుకోకుండా ఇక్కడ ఏదో పట్టుకోకండి, నైజీరియా నుంచి ఒకటి పట్టుకుంటామా? ఏ ప్రభుత్వం అలాగే సార్, దాన్ని కట్టడి చేసే కార్యక్రమాల్లో భాగంగా అది ఇప్పుడు దాన్ని కట్టడి చేయడం కోసం చేసే కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో అవేర్నెస్ కలిగించడం కోసం ఇది సే నో టు డ్రగ్స్ అని చెప్పి పిలిపివ్వడం అనేది దాన్ని మనం ఎలా తప్పుపడతాం? అవేర్నెస్ చేయమని చాంబర్కి ఒక లెటర్ రాస్తే చాలండి. లెటర్ రాస్తే చాంబర్ ప్రమాణంగా ఆర్టిస్ట్ అసోసియేషన్ కూర్చోబెట్టి చేస్తాయి. కాదు, దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దీని ఒక షో చేసి దీని ఏదో గొప్పగా చేసుకోవాలని తాపత్రయం చెప్తే అది ఒకటి మామూలుగా అడిగితే ఇచ్చేస్తారు. దీన్ని ఒక పెద్ద విషయంగా చూపించాలని రేవంత్ రెడ్డి ప్రయాసపడితే ఏదో తాను గొప్పగా చేసేస్తున్నట్టు జనాలు చేసే ప్రయాసపడితే సంవత్సరాలుగా తమిళనాడులో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాలు అడిగినప్పుడు చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చినాక చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చాలు, ఒక లెటర్ ప్రభుత్వం ఫిలిం ఛాంబర్కి ఇస్తే ఆటోమేటిక్ గా చేసి ఇచ్చేస్తాం. ఒక వారంలోనో 4 రోజుల్లోనో ఒక సంవత్సరంలోనో నిర్మూలించే సమస్య కాదు. ప్రభుత్వం చేయలేని పనుల్ని ఇదేదో చేస్తున్నామని ప్రజల ముందు కలవరిపిస్తున్న కోసం చేస్తున్న పని తప్పితే ఇది నిజాయితీ కాదు. నిజాయితీగా అయితే వాళ్ళు చేయాలి. ఎక్కడ రూట్ లో తెలుసు. ఇప్పుడు నైజీరియా వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు ఎంతమంది పట్టుకున్నారు మీరు చూస్తారు. నైజీరియా వాళ్ళు ఎంతమంది పట్టుకున్నారు? పట్టుకుంటాం వాడిని బెయిల్ ఇవ్వటం, మళ్ళీ నెక్స్ట్ ఇంకో నైజీరియా వాడు. ఎందుకంటే పట్టుకున్న వాళ్ళ మూలాలు ఎక్కడి నుంచి వాళ్ళకి ఆదాయం ఎక్కడి నుంచి అందుతుంది తరకు పట్టుకోలేదా? మనకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ లేదా? బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు. కానీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి రక్షణ లేదు.
వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళ కనుక దిగితే వాళ్ళ కుటుంబాలు లేపేస్తారు. ఇది మాఫియా, పెద్ద మాఫియా. అందుకని ఆ ఆఫీసర్ కూడా వెనకడుగేస్తారు చూసి చూడట్టు. అది ప్రభుత్వమేమో వాళ్ళకి రక్షణ కల్పించదు. ఆఫీసర్ ఎవరికో ఎమ్మెల్యే కావాలంటే జడ్ప్లస్ ఇస్తారు, ఇలాంటి ఆఫీసర్లకు ఇవ్వరు. మన దగ్గర బ్రహ్మాండమైన ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి రక్షణ కల్పించుకునే కుటుంబాల కాళ్ళకి పోగొట్టగలరు పీకేస్తారు. ఇది పోనే ఇంత ఫ్రీగా స్కూల్స్ దగ్గర అమ్ముతున్నారు, ఫ్రీగా పబ్బుల్లో సప్లై చేస్తున్నారు. ఇంకా ఏదో ప్రభుత్వం అడగకూడదు అంటే ప్రభుత్వం నాకు ఎవరు అడుగుతారు? ప్రభుత్వం అడుగుతారు, నిలదీస్తాం. అదే మన ఇండస్ట్రీలో కూడా ఇందుకు సంబంధించిన లావాదేవీలే జరుగుతుంటాయని చెప్పి తరచుగా మనం వార్తలు చూస్తుంటాం. ఆ విధంగా కూడా ఆయన ఆ విధమైనటువంటి పిలిపిచ్చి ఉండొచ్చు. మూలాలు కట్టడి అప్పాజీ గారు కంప్లీట్ చేయండి, మళ్ళీ వస్తాను. అప్పాజీ గారు, ఇది రాజకీయం తప్పితే ఇంకోటి రాజకీయంగా ఏదో చేస్తున్నాము. మేము సినిమా వాళ్ళను కూడా హీరోలందరినీ అడుగు చేస్తున్నామని చెప్పడానికి తప్పితే ఇది అరికట్టడానికి ఉపయోగపడే అరికట్ట 2 విధాలు. వాడేవాడు సప్లై చేసేవాడు, వాడేవాడని వాళ్ళతో చెప్పడం చట్ట ప్రకారం కూడా వాడేవాడు విక్టిమే, వాడేవాడు ఓన్లీ బాధితుడే. వాడిని నువ్వు బాధలో పడదు. పట్టుకోవాల్సింది ఈ వీడియోలు కాదు, పట్టుకోవాల్సింది ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ నుంచి సప్లై చేస్తున్నా ప్రభుత్వానికి తెలుసు సమాచారం. ప్రభుత్వం పట్టుకోవాలి, ప్రభుత్వం. ఇది కూడా ఒక భాగం సార్, ఇది కూడా ఒక భాగమే. ఒక నిమిషం ఆగండి. అప్పాజీ గారు కంప్లీట్ చేయండి. అంటే బలరాం గారు, ఇది మన ఒక్క ఆంధ్రప్రదేశ్నో లేకపోతే తెలంగాణనో పట్టి పీడిస్తున్నటువంటి సమస్య కాదు, యావత్ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి దీన్ని కట్టడి చేయడం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అందులోనూ సినిమా అనేది అత్యంత శక్తివంతమైనటువంటి మాధ్యమం కాబట్టి హీరోలకి లక్షల్లో కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్తే ఓహో ఇవి చాలా ప్రమాదకరమైనవి కాబట్టి మనం వీటికి దూరంగా ఉండాలి అని చెప్పడం ద్వారా వాళ్ళల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడాన్ని, తప్పుపట్టడాన్ని మనం అసలు సమర్థించకూడదు. అంటే దాని వెనకాల ఆయనకి రాజకీయంగా మైలేజ్ ఉంటుందా, పొలిటికల్ మైలేజ్ ఉంటుందా అన్నది అది వేరే విషయం. అది ప్రభుత్వాన్ని తప్పు పడతాం అనేది తప్పు అంటే ఇట్లా ప్రభుత్వం తప్పు 100% డ్రగ్స్ విషయంలో ఈ రాష్ట్రం గత 10 ఏళ్ళుగా చూస్తాము, ఇప్పుడు చూస్తున్నాం. పంజాబ్ రాష్ట్రం, గుజరాత్, ఇది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ప్రభుత్వాలు చేస్తున్న తప్పులే. 100% ప్రభుత్వం తప్పులు. ప్రభుత్వానికి భాజపా ఓటు రాదు, ప్రభుత్వాన్ని తప్పు లేదు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటూ కరెక్ట్ కాదు. ప్రభుత్వం అంటే తప్పులే. ఈ పెద్ద పెద్ద పడాల వాళ్ళకి భయపడుతుంది. పబ్బుల్ని ఎందుకు ఆపలేదు, పబ్బుల్లో ఎందుకు సప్లై ఆపలేకపోతున్నారు? అధికారంలో ఉన్న పార్టీకి బాజా మోగించడం కాదు కదా, బాజా మోగించడే కదా వాళ్ళ బాధ్యత ఉంది. వాళ్ళు మనకెలా సినిమా వాళ్ళకి మాకెలా గుర్తు చేస్తున్నారో నేను వాళ్ళకి గుర్తు చేస్తున్నా ప్రభుత్వానికి. మీ బాధ్యత నెరవేర్చండి, మీరు చెయ్యండి అయ్యా, మీరు అధికారంలోకి వచ్చారు చెయ్యండి అని వాళ్ళ బాధ్యత వాళ్ళకి గుర్తు చేస్తున్నాం. ఇక్కడ సినిమా వాళ్ళు చెప్పడం దానికి అలవాటు కావచ్చు చెప్పగలం, అంతేగాని సప్లై చెయ్యొద్దని చెప్పడానికి తెలియదు సినిమా వాళ్ళకి. ఎవరు సప్లై చేస్తున్నారు అది ప్రభుత్వానికే తెలుసు. సప్లై కేవలం చిట్టిబాబు గారు, ముఖ్యమంత్రి గారు అనేది రాజ్యాంగబద్ధ